జగన్‌ని దెబ్బ కొట్టాలంటే, జగన్ చుట్టూ ఉన్నటువంటి బలగాలను నిర్వీర్యం చేయాలన్నటువంటి ఉద్దేశంతో మిథున్ రెడ్డా, సజ్జల, విజయసాయిరెడ్డిని దూరం చేయగలిగారు. మిథున్ రెడ్డిని భయపెట్టగలుగుతున్నారు. కానీ మిథున్ రెడ్డి ఎదురు తిరుగుతున్నాడు. సజ్జల్ని భయపెట్టగలిగారు. కానీ ఎదురు తిరుగుతున్నాడు. కాబట్టి ఇక పర్సనల్‌గా ఉండేటటువంటి టీమ్‌ని టచ్ చేశారు. అందులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మీదన కూడా ఇప్పుడు లిక్కర్ కేసుకు సంబంధించిన వాగ్మూలం అన్నటువంటి ఆధారంగా కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. ఇద్దరు కూడా వీళ్ళకి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ పేర్లను సిట్ ప్రస్తావించడం, ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు బాలాజీ. 3 పిటిషన్లకు సంబంధించి విచారణ జరుపుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం దీనికి వివరణ ఇవ్వడానికి మా వైపు నుంచి వాదన వినిపించడానికి టైం కావాలని అడగడం, ఆ టైం ఇవ్వడానికి కోర్టు అంగీకరించడం. అయితే అదే సందర్భంలో ఇక్కడ వీళ్ళకి సమస్య ఏమొచ్చిందయ్యా అంటే ఎలాంటి అంటే అప్పటిదాకా అరెస్ట్ చేయనీయకుండా ఆదేశాలు ఇవ్వమంటే అందుకు తిరస్కరించడం అన్నటువంటిది సమస్య అయింది.